హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హంపి. జస్ట్ ఇప్పుడే టైం వచ్చేసి 5:50 అవుతుంది. జస్ట్ ఇప్పుడే లేచా. ఇంకా సన్ రైజ్ టైంకి చెప్పాను కదా, కొరాకెల్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. నిన్న నైట్ అంతా అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. అంటే మా వాళ్ళందరూ స్లీప్ వేస్తారు, నేను ఒకనే ఉన్నా. నేను ఇంకా ఇక్కడ ఉన్నారు లేని కొంతమంది ఫారినర్స్ అని చెప్పాను కదా, సో వాళ్ళందరూ ఉన్నారనమాట. సో వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నా. ఒక బ్రో పరిచయం అయ్యాడు, ఇజ్రాయెల్ నుంచి వచ్చాడంట. తను 6 months మొత్తం ఇండియా అంతా ట్రావెల్ చేస్తాడంట. అంటే గోవాలో బైక్ తీసుకున్నాడు. ఇది సెన్సార్ అనమాట. మనం ఎప్పుడు వ్లాగ్ చేసినా ఆటోమేటిక్గా లైట్ ఆగిపోద్ది, అదేంటో అర్థం కాదు. సన్ రైజ్ అవుతుంది కదా, కొరాకెల్ రైడ్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈరోజు అంతా మనకి ఏం కంగారు లేదు, చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. కాబట్టి అంటే మొత్తం హంపీలో 2 sides ఉంటాయి అన్నమాట. ఒకటి హిప్పీ ఐలాండ్, ఇంకొకటి అటువైపు మొత్తం హంపీ మెయిన్. ఎందుకురా లైట్ అను అను అని. సో హంపీ మెయిన్ సైడ్ ఒకటి ఉంటుంది, హిప్పీ ఐలాండ్ ఒకటి ఉంటుంది. సో ఈరోజు అంతా హిప్పీ ఐలాండ్ తిరుగుతాం అనమాట. అండ్ కార్ రెడీగా ఉంది, వెంటనే సన్ రైజ్ కూడా అయిపోతుంది. ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. మొత్తం ఫాగ్ పట్టింది చూడండి. కార్ అద్దం చూడండి, మొత్తం ఫాగే. సో హంపీ వచ్చాక బెస్ట్ పార్ట్ ఏంటంటే, నిన్న కూడా మంచి సన్ రైజ్ అయింది, ఈరోజు కూడా మంచి సన్ రైజ్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా క్లౌడ్స్ ఏం లేవు. సో మ్యాక్సిమం నీట్గానే అవుతుంది ఈరోజు కూడా. సో ఈరోజు కొరాకెల్ రైడ్లో సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం అన్నమాట. ఒకసారి మంచు అంతా చూడండి ఎంత ఉందో, వైపర్ వేస్తే తెలుస్తుంది. అది మొత్తం ఒక్కసారిగా పోయింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, హంపీలో నేను అంతా తిరిగాను కదా, కొంచెం రోడ్లు అర్థమయ్యాయి అనమాట. మ్యాప్స్ లేకుండా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు డైరెక్ట్ కొరాకెల్ రైడ్. అంటే స్ట్రైట్ రోడ్ లేని, మా రూమ్ నుంచి ఒక 2 kilometers అంతే. 5 to 10 minutes వెళ్ళిపోతాం. సో ఇక్కడే అనమాట ఇప్పుడు మన బోట్ రైడ్ అయ్యేది. అంటే బేసిక్గా ఇక్కడే ఎక్కాలి, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఒక బోట్. కాకపోతే మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆ బోట్ ఆల్రెడీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళిందంట. అంటే ఇటువైపు వెళ్ళము, ఇటు వెళ్తాం అనమాట. సో ఫ్రంట్కి ఒక బోట్ ఉంది, ఆ బోట్ వెళ్ళి కొంచెం నడుచుకొని వెళ్తే ఇంకో బోట్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఆ బోట్ ఎక్కుతాం ఇప్పుడు. సో ఈ అన్న అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు, మొత్తం ఊరంతా తిప్పుకొని కొండ ఎక్కించాడు, చిన్న కొండ. అక్కడ స్టార్ట్ అయ్యాం మేము, ఇదంతా నడుచుకొని వచ్చాం. కానీ లేక్ నచ్చింది, చాలా బాగుంది, పెద్ద లేక్. నాకు తెలిసి ఇంకొక 5 minutes పడుతుంది. కొండ దిగుతున్నాం, చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తాడేమో. ఉంది కనిపిస్తుంది. ఫైనల్లీ ఇక్కడ ఎక్కుతున్నాం అనమాట బోట్. ఊగదు కదా, లైఫ్ జాకెట్. సో అక్కడ లేక్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ చిన్న లేక్ పాయింట్లో ఉంది, వేరే వైపు కట్ అయ్యామన్నమాట. ఫుల్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంది ఇదంతా ఏదో పుష్ప లొకేషన్లో ఉందే. వదిలే. సో ఇప్పుడే కొరాకెల్ రైడ్ అయితే అయిపోయింది. ఈయన్నే తీసుకెళ్ళాడు అనమాట. పేరు ముద్దుగా ఎన్టీఆర్ అంటారంట. సో విజయ్, ఈ అన్న నెంబర్ పెడతాను, ఒకవేళ ఎవరైనా వద్దాం అనుకుంటే రండి. మాకైతే మంచి రేట్కే ఇచ్చాడు, ఆ రేట్ కాదు కానీ వస్తే పర్ హెడ్ అలా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అవన్నీ వెళ్ళాలంటే నువ్వే చెప్పండి ఎంత. ప్రైస్ చూసి తక్కువ తీసుకుంటా, అలాగని ఫిక్స్ ఏమి ఉండదు. మంచి సర్వీస్ అంటే మంచిగా ఉంటుంది మీకు అంతా. ఓకే. లాంగ్ రైడ్ అని ఒకటి ఉంటుంది, ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇందాక ఫారెస్ట్లో తిరిగాం కదా, సో అక్కడ తిరుగుతాము. ఇంకో షార్ట్ రైడ్ ఉంటుంది, జస్ట్ ఈ పార్ట్ అంతా తిరిగే ఒక రైడ్ ఉంటుంది. వాటికి సెపరేట్ ప్రైజెస్ ఉంటాయి. ఈ అన్న నెంబర్ అయితే ఈ పైన డిస్ప్లేలో ఇస్తాను, ఒకవేళ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ అన్నకు కాల్ చేయండి. బాగా చూపిస్తున్నాడు, మంచిగా ఫొటోస్ తీసాడు. థ్యాంక్స్ అన్న, బాయ్. సో ఇప్పుడే నీట్గా టిఫిన్ తీసుకొని రూమ్కి అయితే వచ్చామన్నమాట.
టిఫిన్ బయట తీసుకున్నాము. నిన్న నైట్ ఫుడ్ ఇక్కడ తిన్నాం, దారుణం, అస్సలు ఒకటి కూడా బాగాలేదు. అందుకని చెప్పి ఇంకా టిఫిన్ ఇక్కడ తిని అంత సాహసం చేద్దామని అనుకోలేదు. నీట్గా ఇడ్లీ, పూరి, దోశ తిని ఫ్రెష్ అవి అయిపోయింది. ఇంకా చెక్అవుట్ చేసాడు ఈరోజు. సో ఓకే, రెడీ అయిపోయాము. ఇంకా అంజనాద్రి హిల్కి వెళ్దాం. అందుకు కొంచెం స్నానం కూడా చేసాం మళ్ళీ, లేకపోతే ఈరోజు స్నానం చేసే ఇంట్రెస్ట్ లేదు నాకు. సో ఇప్పుడు అంజనాద్రి హిల్కి వెళ్ళి నెక్స్ట్ పంపా సరోవర్ అని ఒకటి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తాం. ఆ తర్వాత ఇంకా తెలియదు, ఆ చారియట్ ఒకటి ఉంది. ఇంకా ఉన్నాయిలేండి. అలాగా టైం వచ్చేసి 11-10 అవుతుంది. అలా అయిపోతుంది ఇంత టైం. వచ్చాం, తిన్నాం, కొంచెంసేపు అలా చిల్ అయ్యాం, ఫ్రెష్ అయ్యేసరికి ఈ టైం అయింది. లగేజ్ అంతా రెడీ, ఇంకా కార్ తీసుకుని వెళ్ళిపోవడమే. బూట్ స్పేస్ కూడా బోల్డ్ అంత ఉంది. మొత్తం డిక్కీ అంతా ఖాళీయే, 2 బ్యాగ్స్ ఉన్నాయి అంతే. అండ్ అలాగే ఇందాక టిఫిన్కి వెళ్ళాం కదా, టిఫిన్ తీసుకున్నా అని చెప్పాను కదా, అక్కడ ఆ అక్క వాళ్ళు బైక్ రెంటల్ కూడా ఇస్తారనమాట. అక్క నెంబర్ ఇక్కడ పెడతాను. సో ఎవరైనా ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే కాల్ చేయండి. ఇక్కడ వీళ్ళతో డైరెక్ట్ మాట్లాడితే ప్లస్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఈ బైక్ రెంటల్స్ తీసుకుంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర తీసుకుంటారు. అంటే ఇలా లోకల్స్ ఉంటారు కదా, లోకల్స్ దగ్గర బైక్స్ తీసుకుంటారు. సో వాళ్ళు ఒక రేట్కి ఇస్తారు, వాళ్ళ నుంచి వీళ్ళు కొంచెం కమిషన్ వేసుకుంటారు అనమాట ఈ అఫీషియల్ బైక్ రెంటల్స్ వాళ్ళు. సో డైరెక్ట్ అక్క వాళ్ళకి కాల్ చేశారు అనుకోండి, వాళ్ళు స్కూటీ అరౌండ్ 300-250 అలా కూడా ఇచ్చేస్తారు మీరు మాట్లాడుకుంటే. బైక్ కావాలంటే ఒక 400-500 తీసుకుంటారు. అది మీరు మాట్లాడుకోవడం బట్టి ఉంటుంది. నేనైతే నెంబర్ పెడుతున్నా, ఎవరైనా హిప్పీ ఐలాండ్ వైపు వచ్చే వాళ్ళు అయితే ఈ అక్క వాళ్ళకి కాల్ చేయండి. నీట్గా చాలా బెస్ట్ 300 అంటే. నన్ను అడిగితే టీవీఎస్ ఎక్సెల్ వేసుకొని తిరుగుతున్నారు ఫారినర్స్ చాలామంది. టీవీఎస్ ఎక్సెల్ నాకు తీయాలనిపిస్తుంది, కాకపోతే కార్లో వచ్చాం, ఏం చేయలేం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా టీవీఎస్ ఎక్సెల్ వేసుకొని తిరుగుతాం. సో ఇలా ర్యాండమ్గా వెళ్తుంటే గ్రావిటీ కెఫే అని ఒక కెఫే కనిపించింది అనమాట. టీ తాగి వెళ్దాం అని చెప్పి ఆగాం సరదాగా. ఇక్కడ కెఫేస్ అన్నీ ఒక కొంచెం మంచి వేరే వైబ్లో ఉన్నాయి. ఒకసారి చూడండి ఈ కెఫే మొత్తం అంతా కింద కూర్చొని. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది, ఆ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. సో మనకి నైట్ టైం అంత టైం లేదు. అండ్ ఇంకోటి పైన చూడండి, ఈ ఫొటోస్ ఇవన్నీ బాగున్నాయి. అసలు బేసిక్గా నేను ఇలా టీ కాఫీ అసలు ఎప్పుడూ తాగను, ఇలా ఏమైనా బయటకు వచ్చినప్పుడు తాగుతా అంతే. కానీ ప్లేసెస్ అయితే బాగున్నాయి, రెస్టారెంట్స్ కానీ మన రూమ్స్ కానీ మొత్తం బ్యాంబూ కాటేజెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఎవరైనా హంపి వద్దామనుకుంటే హిప్పీ ఐలాండ్ వైపే ఉండండి. హంపి వైపు రూమ్స్ ఉన్నాయి కానీ అంత వైబ్ లేదు. సో వద్దామనుకుంటే హిప్పీ ఐలాండ్ వైపు రండి. హిప్పీ ఐలాండ్ వైపు రూమ్స్ అన్నీ బాగున్నాయి. అండ్ మా రూమ్ వచ్చేసి 1600 పడింది రూమ్. మావన్నీ కొంచెం చాలా రోజుల నుంచి మాట్లాడుతుండగా 1600కి వచ్చారు. కాకపోతే మీకు మ్యాక్సిమం 2 మెంబర్స్ ఉండే రూమ్ మంచిది కావాలంటే ఒక 2000. సో మా రూమ్ ఫుల్గా చూపించలేదు కదా, మొత్తం చెక్అవుట్ చేసేస్తున్నాము. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది వాష్రూమ్, ఇది బెడ్. నాకు బాగా నచ్చిందంటే బెడ్. ఇలా చూడండి ఎంత బాగుందో ఒకసారి తీయగానే బాల్కనీ. ఒక చిన్న అద్దం అంతే. ఇంత చిన్న రూమ్ సరిపోద్ది అలా ఈ రూమ్. అండ్ ఇలా బయటికి రాగానే ఇది బాల్కనీ వ్యూ. సో నిన్న ఒక బ్రో పరిచయం అయ్యాడని చెప్పాను కదా, తినే అనమాట. బ్రో హాయ్, సే హాయ్. హాయ్. సో ఆ బ్రోతో పాటు ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం. మీద వచ్చాడు తను, రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం ఫుల్ సెటప్తో ఉంది. మన వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఒక చిన్న రైడ్ వెళ్దామన్నాడు అని చెప్పి ఒక చిన్న రైడ్ వెళ్తున్నాం అంతే. ఆ ఫ్రంట్కి వెళ్ళాక మన వాళ్ళు కార్లో వస్తారు, నేను కారుకి వెళ్ళిపోతా, ఈ బ్రో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అగైన్ విల్ మీట్ ఇన్ హైదరాబాద్. బాయ్. సో ఆ బ్రోతో చిన్న రైడ్ అలా వెళ్ళొచ్చామన్నమాట. మన వాళ్ళు ఇంకా వెనకాల ఉన్నారు, రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సో మన వాళ్ళు ఆల్రెడీ మన కార్ వచ్చింది. ఇప్పుడు కార్లో అంజనాద్రి హిల్కి వెళ్దాం. సో ఇప్పుడే అంజనాద్రి హిల్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట. ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఆ పైన అక్కడి వరకు ఎక్కాలి. ఇప్పుడు అక్కడ ఉంది టెంపుల్.
ఇంత పైన ఉంది మొత్తం. అండ్ ఇక్కడ ఎంట్రీలో ఇది చిన్నది విగ్రహం ఉందన్నమాట ఆంజనేయ స్వామిది. ఇదే ఎంట్రీ ఆర్చ్. సో టైం వచ్చేసి 11:45. పైకి ఎక్కి దిగడానికి ఎంతసేపు పడుతుందో చూద్దాం. మొత్తం నాకు తెలిసి 700 స్టెప్స్ ఎన్నో ఉన్నాయన్నారు నాకు తెలిసినంత వరకు. ఒక బ్రో చెప్పాడు ఎక్కడానికి 1 hour పడుతుంది అంట. మనం ఎక్కేంత వరకు తెలీదు. చూద్దాం ఎంతసేపు పడుతుందో దిగడానికి. సో ఇప్పుడే నీట్గా మంచిగా దర్శనం కూడా అయిపోయింది. అంటే మెట్లు ఎక్కినప్పుడు ఫుల్ రష్ ఉంది కానీ దర్శనానికి పెద్ద టైం పట్టలే. ఒక 5 minutesలో దర్శనం అయిపోయింది. అండ్ మొత్తం ఇంత పైకి ఎక్కడానికి నేను మినిమం ఒక 1 hour అయినా పడుతుంది అనుకున్నా. మీరు ఎంత స్లోగా ఎక్కినా 40 minutesలో ఈజీగా ఎక్కేస్తారు. ఇంకా ఫాస్ట్గా ఎక్కేయాలనుకుంటే 15 minutesలో కూడా ఎక్కేయచ్చు. పెద్ద మ్యాటర్ కాదు. 15 minutesలో కూడా ఎక్కొచ్చు. మాకు 1/2 hour పట్టింది ఎక్కడానికి. అండ్ ఇక్కడ అంజనాద్రి దేనికి స్పెషల్ అని ఇంకా చెప్పలేదు కదా. ఆంజనేయ స్వామి పుట్టింది ఇక్కడే అంట. అందుకని ఈ హిల్ ఇంత ఫేమస్. ఇక్కడ నుంచి ఇది వ్యూ. ఆ కార్నర్లో కూడా ఒక టెంపుల్ కనిపిస్తుంది, మీకు తెలుస్తుందా? అదిగోండి అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. సో హంపి ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్. ఇక్కడ ఒకటి ఉందా, ఇంకోటి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఈ హిల్ మీద ఒక టెంపుల్ ఉంది. ఇది కూడా ఒక టెంపులే. అలా మీరు ఒక్కటి కాదు, హంపిలో ఏ వైపు వెళ్ళినా మొత్తం అన్ని టెంపుల్సే ఉంటాయి. 11:45 స్టార్ట్ అయ్యాం కదా, 12:30కి మొత్తం అంతా అయిపోయింది. దర్శనం అయిపోయింది. అంటే హిల్ ఎక్కి దర్శనం కూడా చేసుకున్నాం. ఈజీగా మ్యాక్స్ టు మ్యాక్స్ 1 కల్లా కిందకి వెళ్ళిపోతాం. అండ్ ఇది వ్యూ పాయింట్ అనమాట. దీనికి మన వైజాగ్లో ఏమంటారు, కైలాసగిరిలో ఉంటుంది చూడండి. ఇలా ఇదంతా వేసేసి నాకు ఇది చూడగానే అదే గుర్తొచ్చింది. అంటే వ్యూ అలా ఉండదు అనుకోండి, ప్లేస్ గురించి చెప్తున్నా. ఈ రాళ్ళు కానీ దిగినప్పుడు ఏమైనా అటు ఇటు అయితే అంతే. కొంచెం జాగ్రత్తగా చూసుకుని దిగాలి. నేను ఇలా వ్లాగ్ చేసుకుంటే దిగానంటే ఎక్కడో చోటు పడతా. కాబట్టి స్టెప్స్ మీదకి వెళ్ళక కలుద్దాం. కానీ అసలు మొత్తం హిల్ పైకి ఎక్కాక మొత్తం స్వెట్తో ఉన్నా, చెమటలు పట్టేసే ఫుల్గా. ఒక్కసారి ఆ చివర ఒక ప్లేస్ ఉంది, కొంచెం అంచుకి వెళ్ళి నుంచి ఉంటే గాలి వేసింది చూడండి, ప్రశాంతంగా ఉంది అప్పుడు మాత్రం. సో ఇప్పుడు ఇదంతా దిగాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వి ఇవన్నీ కిందకి వెళ్ళాలి. మన కార్ అక్కడెక్కడో ఆ పార్కింగ్లో ఉంది. సో టైం వచ్చేసి 1:15 అయింది. దిగడానికి హాఫ్ అన్ అవర్ కాదు, ఒక 20 minutes పట్టింది. లంచ్కి ఇందాక టిఫిన్ తీసుకున్నాం కదా, టిఫిన్ తీసుకున్న అక్క దగ్గరికి వెళ్తున్నాం అనమాట మళ్ళీ. సో ఈరోజు కూడా వెజ్జే తింటున్నా నేను, ఎందుకంటే ఇంట్లో ఏదో పూజ చేశారంట. సో ఈరోజు కూడా వెజ్జే. అక్కకి చెప్పా వెజ్ చేసేసి ఉంచక్క అని చెప్పి కాల్ చేసా. సరే ఒక 1 hourలో రమ్మంది. ఇంకా మాకు షాపింగ్ అవి వెనక్కి వెళ్ళేసరికి అదే టైం అవుద్ది, ఓకే అని చెప్పాం. సో ఇంకా అక్కడ లంచ్ చేసి అప్పుడు చారియట్ దగ్గరికి వెళ్తాం అనమాట. 50 rupees నోట్ మీద ఒక వీల్ ఉంటుంది కదా, ఆ వీల్ దగ్గరికి లంచ్ చేసి వెళ్తాం. సో ఈ మళ్ళీ ఇక్కడ ఇంకో షర్ట్ తీసుకున్నా. ఈ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఈ షర్ట్ అనమాట 250కి తీసుకున్నా ఈ షాప్లో. అసలు ఫస్ట్ చూడగానే నచ్చింది నాకు అది. ఇక్కడ హ్యాంగర్కి ఉంది కదా, ఆ వైట్ ఏనుగులు ఉన్నాయి కదా, ఆ షర్ట్ తీసుకున్నా అనమాట. సో ఇప్పుడు ఈ షర్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పుడు వేసుకుంటా. సో ఫైనల్లీ లంచ్ కూడా అయిపోయిందనమాట. సో డైలీ లాగా బయట తినకుండా మంచిగా హోమ్ ఫుడ్ తిన్నాము. అంటే మార్నింగ్ చెప్పాను కదా, ఒక అక్క వాళ్ళ దగ్గర టిఫిన్ తిన్నాం బాగుంది అని చెప్పి. సో వాళ్ళ దగ్గరే వచ్చి తిన్నా. ఈ అక్క వాళ్ళే అనమాట వండింది. చాలా బాగుండారు. థ్యాంక్స్ అక్క వండినందుకు. థ్యాంక్ యూ. మా వాళ్ళు ఎవరైనా వస్తే మీ నెంబర్ పెడతాను, కాల్ చేయమంటాను. ఎప్పుడైనా వచ్చేలా ఉంటే ఈ అక్క నెంబర్ ఇక్కడ పెడతాను అనమాట. కాల్ చేసి డైరెక్ట్ వచ్చేస్తే, అంటే మీరు వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే వీళ్ళు వండి ఉంచుతారు అనమాట. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అక్క.
హంపి నేను అంటే వచ్చి మొన్నంతా ఫుడ్ నచ్చలే నాకు, బయట అంతా తిన్న రెస్టారెంట్స్ ఏవో బాగా. ఈ రోజు అనిపించింది మంచిగా తినడానికి, బాగుంది ఫుడ్ బాగుంది. సరే ఓకే బాయ్ బాయ్. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చింతామణి కేవ్కి వెళ్తున్నాము. మేమున్న లొకేషన్ నుంచి 12 కిలోమీటర్స్ ఎంతో చూపించింది, ఆల్రెడీ దగ్గరకు వచ్చాము. ఇంకో 2 minutesలో లొకేషన్కి రీచ్ అయిపోతాం. అదేంటి అంటే ఒక కేవ్ అనమాట. ఒక కేవ్లో అంటే నాకు తెలీదు కరెక్ట్గా, మ్యాప్స్లో చూసా బాగుందన్నారు వీళ్ళు కూడా. ఇందాక చెప్పాను కదా ఒక అక్క వాళ్ళ ఇంట్లో తిన్నామని చెప్పి, సో వాళ్ళు చెప్పారు. ఇంకెళ్ళి అక్కడ ఒకసారి చూసి అది ఎలా ఉందో చెప్తా. సో ఇదే చింతామణి కేవ్. ఇంకా లోపలికి వెళ్ళాలి, మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు. సపోజ్ మీరు ఎవరైనా వాటర్లో తడుద్దాం అనుకుంటే ఈ ప్లేస్ బాగుంది తడవడానికి, చింతామణి కేవ్ దగ్గర. అంటే మొత్తం అబ్బాయిలు ఉన్నారు. సపోజ్ బాయ్స్ బ్యాచ్తో వస్తే ఇక్కడ తడడానికి ప్లేస్ మంచిగా ఉంది. సో ఎవరైనా తడవాలి అన్న ప్లాన్లో వస్తే ఈ కింద తడవండి. చింతామణి కేవ్ దగ్గర బాగుంది తడవడానికి. సో అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ చివరన, అక్కడ వాలి సుగ్రీవులకి గొడవ అయింది కదా, అప్పుడు రాముడు ఇక్కడ నుంచే బాణం వేశాడంట. ఇవి రాములు వారి పాదాలు. అంటే జస్ట్ ఇలా పెట్టారు కానీ మామూలుగా బాణం వేసిన ప్లేస్ ఇదంట. ఇక్కడ నుంచి ఆ ప్లేస్లో అక్కడ గొడవ అవుతుంటే ఇక్కడ నుంచి రాముల వారు ఇక్కడ నుంచి బాణం వేశారంట అక్కడికి. అండ్ వాలిని చంపేశాక ఇక్కడ ఈ కేవ్స్లో మీటింగ్ అయిందంట. మీటింగ్ అంటే సీతని ఎలా కనిపెట్టాలి అన్న మీటింగ్ అంతా ఇక్కడ అయిందంట. అదే చింతామణి కేవ్. బేసిక్గా రామాయణంలో అంత తోపు కాదు నేను, ఎందుకంటే నాకు అంత క్లియర్గా తెలియదు. వీళ్ళు చెప్తుంది వింటున్నా అంతే, మీకు చెప్తున్నా. ఏమైనా తప్పులుంటే మరీ అంత క్లియర్గా పర్టికులర్గా వినకండి అంతే. సో ఇది చింతామణి కేవ్. ఇప్పుడు స్టోన్ చారియట్కి వెళ్దాం. అండ్ ఇంకొకటి, ఆ స్టోన్ చారియట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ బోట్లో వెళ్ళాలంట. రూట్ ఆ ఒక్క ప్లేస్కి ఎవరు సరిగ్గా రూట్ చెప్పట్లేదు. చూద్దాం, కనుక్కుందాం ఏదోలాగా. నాకు తెలిసినంత వరకు అయితే బోట్లో వెళ్ళాలన్నారు. ఇప్పుడు వెళ్ళి ఆ బోట్ ఎక్కడెక్కడో కనుక్కుందాం. సో మొన్న హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు రాయచూర్లో చేయించాం కదా ఫుల్ ట్యాంక్, ఇప్పుడు మళ్ళీ ఎంటీ అయిపోయింది, 2 pointsకి వచ్చింది. అండ్ ఎలాగో కర్ణాటకలోనే ఉన్నాము, ఇక్కడ కూడా పెట్రోల్ ప్రైస్ 104 ఉంది. సో మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్ చేయించేద్దామని చెప్పి చేంజ్ చేస్తున్నాం అంతే. 2 చేసేది 0. సో మొన్న 3500 పట్టింది కదా రాయచూర్లో, ఇప్పుడు ఇదేది కనిపించట్లేదు, 3158 అంటే 3200 అనుకోండి. చివరికి విఠాల టెంపుల్కి రూట్ అయితే దొరికిందనమాట. మ్యాప్స్లో చూస్తే బై వాక్ రూట్ చూపిస్తుంది కానీ ఇలా కార్స్ వచ్చే రూట్ చూపించట్లేదు. ఎందుకు అంటే ఆ విఠాల టెంపుల్కి డైరెక్ట్ మ్యాప్స్లో సర్చ్ చేయొద్దు. విఠాల టెంపుల్ పార్కింగ్ ఏరియా ఉంది, ఆ పార్కింగ్ ఏరియాకి చూసుకోండి, అక్కడికి మీకు చూపిస్తుంది లొకేషన్. ఎందుకంటే డైరెక్ట్ విఠాల టెంపుల్కి కార్ వెళ్దు. సో ఈ ప్లేస్ పార్కింగ్ ఉంది కదా, ఈ వెనకాల కార్స్ ఉన్నాయి కదా, సో ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వరకే కార్ వస్తుంది. ఆ డైరెక్ట్ టెంపుల్ ఇక్కడ నుంచి ఇంకొక 800 meters అన్నారు. అందుకని చెప్పి నేను డైరెక్ట్ అక్కడికి పెడితే లొకేషన్ చూపించట్లా. తర్వాత మ్యాప్స్లో అటు అటు తిప్పితే వచ్చింది లొకేషన్, వచ్చాం. సో ఇక్కడ ఈ విఠాల స్టోన్ చారియట్కి వెళ్ళాలి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట. అది ఫుల్ రష్ ఉన్నాయి. వాళ్ళని వెళ్ళి అడిగితే 1 hour వెయిట్ చేయాలన్నారు. ఆ 1 hour వెయిట్ చేసే బదులు ఆ 1 hourలో వెళ్ళి నడుచుకుని వెళ్ళి వచ్చేయచ్చు అనుకుని స్టార్ట్ అయ్యాం. ఒకవేళ మరీ దూరం అనిపిస్తే రిటర్న్లో ఎలక్ట్రికల్ వెహికల్ మీద వస్తాం, లేదంటే రిటర్న్ కూడా బై వాక్ వచ్చేస్తాం. ఇది రోడ్, ఈ రోడ్లోనే వెళ్తాయి అన్నమాట ఎలక్ట్రికల్ వెహికల్స్. మన ఓన్ వెహికల్ అయితే ఇందులోకి అలో లేదు, లేదంటే మన ఓన్ వెహికల్లోనే వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అలో చేయట్లేదో తెలీదు. కొంచెం డిస్టెన్స్ ఉందనుకుంటున్నా, మరి ఏమో చూద్దాం. సో ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది టెంపుల్ ఎంట్రన్స్. అది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చిన్న ఏమంటారు దాన్ని, గోపురం కాదు, గోపురం లేదు. సో అదే ఎంట్రన్స్ అనమాట. కొంతమంది నడుస్తున్నారు. అప్రాక్స్ ఒక 800 meters కంటే ఎక్కువ అయితే ఉండదు. సో ఇగోండి ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్లో
తిప్పుతున్నారన్నమాట జనాలు. ఇలాంటివి ఒకటి కాదు, చాలా ఉన్నాయి. చూడడానికి చాలా దగ్గర కనిపిస్తుంది. ఇది ఇందాక నుంచి నడుస్తూనే ఉన్నాం, ఇంకా ఎంత దూరం ఉంది అంటే స్ట్రైట్ రూట్ కదా, దగ్గరే అనుకొని వచ్చామన్నమాట. కాకపోతే దగ్గర కాదు, కొంచెం వాక్ ఎక్కువే ఉంది. అండ్ ఇంకొకటి అక్కడ అంజనాద్రి హిల్, ఇందాక మనం ఎక్కిన హిల్ అది. అంత పెద్ద హిల్ ఎక్కాం, పైకి ఎక్కాం. అక్కడ నుంచి చూస్తే ఇది పక్కనే కనిపిస్తుంది కదా. మనం ఇందాక అంజనాద్రి హిల్ నుంచి చూపించాను కదా ఏదో టెంపుల్ కనిపిస్తుందని, ఆ టెంపుల్ ఈ టెంపులే. కాకపోతే మనకి అది తెలియలేదంతే, ఇది విఠాల టెంపుల్ అని. ఫైనలీ వీఆర్ ఎట్ ద స్టోన్ చారియట్. ఇదే స్టోన్ చారియట్ అనమాట. ఆ 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, దీనికోసం ఎంత అంటే ఇది కూడా హంపీలో ఒక మెయిన్ ప్లేస్ అనమాట. నేను అనుకున్న దాంట్లో మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను ఆగండి. 50 రూపీస్ నోట్ పక్కన పెట్టి. సో ఇది మన 50 రూపీస్ నోటు, అండ్ ఇది దాని మీద ఉన్న బొమ్మ అన్నమాట. మంచి సన్సెట్ అవుతుంది. సో సన్సెట్కి ఏదో ఒక మాతాంగి హిల్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆ హిల్ మీద ఉందాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడే అయిపోతుంది సన్సెట్, ఇంకా అయిపోయింది. హంపీ ట్రిప్ కంప్లీటెడ్. అక్కడ చూడండి అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు దీనికోసమే మొత్తం హైలైట్ అయింది ఈ టెంపుల్. అండ్ శక్తి మూవీ కూడా ఇక్కడే తీశారంట కొన్ని సీన్స్. మా డాడీ చెప్పారు ఇప్పుడు ఎంత కాల్ మాట్లాడితే, ఈ పైన ఇది ఉంది కదా ఇరిగిపోయి, సో ఇది శక్తి మూవీలో ఉంటుంది. సో అలా హంపీలో చాలా మూవీస్ తీశారు, మనకు తెలియదు అంతే. సో ఇప్పుడు ఇంకా నడిచే ఓపిక లేదు. ఎలక్ట్రిక్ వ్యాన్ లైన్ చూపిస్తాను ఆగండి ఎంత ఉందో. ఇది మ్యాటర్, ఇంత లైన్ ఉంది ఎలక్ట్రిక్ వ్యాన్కి. వీళ్ళందరూ లైన్లో వెయిట్ చేసేవాళ్ళు జనాలు. ఇక్కడ ఏదో మూవీ షూటింగ్ అవుతుంది ఇందాక నుంచి. ఇష్టపడి ఒక 1/2 అవర్ లైన్లో నుంచుంటే ఎలక్ట్రికల్ వ్యాన్ దొరికిందనమాట. ఇందాక వచ్చినప్పుడు అర్థమైపోయింది రిటర్న్లో నడవలేమని చెప్పి ఇప్పుడు ఎలక్ట్రికల్ వ్యాన్లో వెళ్తున్నాం అనమాట. సో ఫైనలీ రీచ్డ్ హైదరాబాద్. టైం వచ్చేసి 3:50 అయిందనమాట. రూమ్కి వెళ్ళి రూమ్లో లగేజ్ అంతా పెట్టి కార్ టైం అయింది అంటే ఇంకా కార్ ఇచ్చేద్దామని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. సో కార్ ఇచ్చేసి నా బండి మీద రూమ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.